ట్రాన్స్ఫాల్ డైరెక్ట్గా తీసుకొచ్చి సబ్స్టేషన్స్ పెట్టేసి సబ్స్టేషన్ అది సెపరేట్ జీవో ఉంది సార్. 13 crores సెపరేట్ సంబంధం లేదు. లేదు సార్. అది 13 కోట్లు. 13.5 crores సార్. ఎంతండి? 13.5 crores. 13.5. ఓకే. ఇది వాటర్ అనేది జీవీఎంసీ నుంచి వాటర్ సప్లై సెపరేట్ జీవో ఉంది సార్. దానికి ఎంత సపరేట్? 90 lakhs సార్. 1 crore శాంక్షన్ చేస్తారు జీవీఎంసీ వారికి. 90 lakhs సప్లై సార్. పేమెంట్ చేయలేదు సార్ జీవీఎంసీ వారికి. 1 crore. ఈపీడీసీ 14 crores, 13.1 crores పేమెంట్ చేయలేదు సార్. ఇది మీ ఎస్టీపీకి దానికి నిర్మాణం అవన్నీ ఫేజ్ 2లో సెపరేట్. సో 397 + 32. కాన్ఫరెన్స్ చేసి స్టేట్ కేసెస్ కలిపి 16.82 crores ఖర్చు పెట్టారు. 10.4 crores బిల్ పేమెంట్ చేశాం. పేమెంట్ బిల్ పేమెంట్ సార్. ఇదంతా 32 crores వచ్చేసింది అంతే కదండి. ఇప్పుడు మన పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయండి? పెండింగ్ బిల్స్ మన 89 crores ఉంటాం. 40 crores బీమా ఇస్తారు. నెక్స్ట్ 89 crores పేమెంట్ అన్ని డిపార్ట్మెంట్ కలిపి రిటైర్ ఇస్తారు. అదే 84 89.56. హార్టికల్చర్ సపరేట్గా పెట్టారు. అదంతా బడ్జెట్ అది 9 crores సెపరేట్ జీవో సార్. 9 crores. 9 crores. సో 92.72 crores ఇనిషియల్ శాంక్షన్ చేసి ముందుకెళ్దాల్సిన ప్రాజెక్టు చివరికి 453 కోట్లు. Total land area here is 69 acres, sir, of which they have used 9.88 acres. మిగతా రిమైనింగ్ ల్యాండ్ కూర్చోండి జగదీష్ కూర్చోండి. ఇనిషియల్ ఎస్టిమేషన్ 92.72 sir, initial. ల్యాండ్స్ 92.7. Yes, sir. Final, by the time we are sitting today, it's 453 crores. Cost overrun and take quick. అనేక శాఖల దగ్గర నుంచి సపరేట్గా డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. ట్రాన్స్కో కానివ్వండి, ట్రాన్స్కో, జీవీఎంసీ నుంచి వాటర్, ట్రాన్స్కో, జీవీఎంసీ, హార్టికల్చర్, టూరిజం డిపార్ట్మెంట్. ఎవరు కన్స్ట్రక్ట్ చేశారండి ఇది? డిఈసి అంటే అదేమి టెండర్లో ఫైనల్ చేశారా ఆ ఏజెన్సీని? ఎవరో రాజు గారు కదా, గుప్తా, హైదరాబాద్ బేస్డా? సో మీ అందరికీ తెలుసు, అనేక సందర్భాల్లో ప్రెసిడెంట్ గారు ఈ రుషికొండ పర్యావరణం గురించి, ఇక్కడ జరుగుతున్న ఈ కట్టడల గురించి చాలా స్పెసిఫిక్గా మనం జనసేన నుంచి అప్పుడు టేకప్ చేసాం. 2-3 సార్లు ఇక్కడ రావాలని ప్రయత్నం చేసినా కూడా అడ్డుకుని రానివ్వలేదు. అసలు ఆ రోడ్డు మీదకి రానివ్వలేదు ఒక రోజు అయితే. జనసేన పార్టీ నుంచి మనం చేసిన పోరాటం అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాబినెట్లో కూడా అనేక సందర్భాల్లో ప్రెసిడెంట్ గారు చాలా క్లియర్గా తొందరగా దీని మీద నిర్ణయం తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి, ఈ ఆస్తిని మనం ఉపయోగించాలనే దానిపైన అనేక సందర్భాల్లో మాట్లాడారు. సో మీ అందరూ ఈరోజు చూశారు మీరు ఇక్కడ జరిగిన విధానం. అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి కోరిన కాన్సెప్ట్లో ఇంత నిర్మాణం జరగడం అనేది ప్రస్తుతం అయితే ఇది మన ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి పర్యవేక్షించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. దుర్గేష్ గారు, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? అంటే బేసిక్గా 69 acres, 7 blocks. కానీ 4 blocks అదే 7 blocks.
నాకు ఇది చెప్పండి, ఇప్పుడు ఇనీషియల్ ఎస్టిమేషన్ అంటే 7 బ్లాకులు కలిపి 92 కోట్ల ఫేజ్ 1 కింద 92 crores సార్, ఫేజ్ 2 కింద 72 crores. అంతే. ఓవరాల్ 164 crores శాంక్షన్ అయింది సార్. ఫేజ్ 1 ఫేజ్ 2 ఎంత?